రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ నేత జిల్లల ప్రభాకర్ రెడ్డి సూచించారు. 28వ డివిజన్లోని శివసాయి నగర్ కాలనీలో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్టరీ నిధులతో అభివృద్ధి చేసిన పార్కును కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ జిల్లల అరుణ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. కాలనీలో పార్కు ఏర్పాటుకు ఎంత కృషి చేశామని కాలనీ వాసులు, పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పార్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ 5 సంవత్సరాల్లో డివిజన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, కాలనీలో పార్కు ఏర్పాటుతో తమ కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసమే పని చేస్తామని, డివిజన్ అభివృద్ధి తమ ప్రాధాన్యత అని బీజేపీ నేత ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ముందే అనుకున్న తేదీ ప్రకారం పార్కును ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకున్న తర్వాత డిప్యూటీ మేయర్ తేదీని ఎందుకు మార్చవలసి వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. డివిజన్లో పార్కును ప్రారంభించకుండా డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో ఈ రోజు ప్రారంభించడం జరిగిందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శిలాఫలకాన్ని ఏర్పాటు చేయకుండా విక్రమ్ రెడ్డి అడ్డుకున్నారని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడతామని, అభివృద్ధిని కొనసాగిస్తామని తెలిపారు. పార్కు ఏర్పాటుకు సహకరించిన హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ సిబ్బందికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళు ఇచ్చిన నిధులతోటి ఈరోజు ఒక మంచి పార్కు శివసాయి నగర్లో సబితా ఇంద్రారెడ్డి సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన కాలనీ వాసులకు, అదేవిధంగా కాలనీ అధ్యక్షుడికి, అదే కాలనీ అన్ని అధ్యక్షులు కూడా వచ్చిండ్రు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా నేను ఒక మంచి వాతావరణాన్ని కల్పించిన అనే ఉద్దేశంతో నేను ఈ అర్బన్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన నిధులతోటి ఒక మంచి పార్కును తయారు చేసి వాళ్ళకి అందించిన కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన అందరికీ అర్బన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సబితా ఇంద్రారెడ్డి గారిని మా కాలనీ వాళ్ళం కలిసి మేడం గారి ఇంటికి వెళ్ళి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి, అమ్మ మా పార్కు పూర్తయింది, మరి మీరు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే ప్రజలకు అంకితం చేస్తాం. పిల్లలు కూడా చాలా మంది అడుగుతున్నారు, మరి పార్కు ఎప్పుడు మేము ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు చేయాలి, వాకింగ్ ఎప్పుడు చేసుకోవాలంటే ఆ ఉద్దేశంలో మేము మేడం గారికి చెప్పాం. ఇట్లా అడుగుతుర్రమ్మా, మరి వచ్చి చేస్తే బాగుంటుంది, రేపు పెట్టుకుందామంటే రేపొద్దు ప్రభాకర్ 18వ తారీఖు రోజు సాయంత్రం పెట్టుకుంటానన్నారు. ఆ ప్రకారంగానే ఈరోజు పెట్టడం జరిగింది. మేడం గారు మాకు చెప్పిన ప్రకారంగా మేము ఈ కార్యక్రమం చేశాం. మధ్యలో కొంతమంది డేటు ఎవరో మార్చిండ్రని చెప్పి తెలిసింది ఏంటంటే మీ డిప్యూటీ మేయర్ గారు డేట్ మార్చిండ్రని తెలిసింది. మరి వారు ఎందుకు మార్చారు, మాకు మార్చినప్పుడు మాకు చెప్పాలి, స్థానిక కార్పొరేటర్ కాబట్టి చెప్పాలి. కమిషనర్ కూడా అడిగాను నేను. కమిషనర్ గారు మరి డేట్ ఇచ్చారు మాకు మేడం గారు, మరి మీకు కూడా చెప్పాము, కమిషనర్ గారు కూడా చెప్పాను. మేడం గారికి దగ్గరికి వెళ్ళాము, డేట్ కూడా ఇచ్చారు. 18వ తారీఖు రోజు సాయంత్రం ఇనాగ్రేషన్ పెట్టుకోమని అన్నారు. ఆ ప్రకారంగా మేము కార్యక్రమం పెట్టి అందరికి వాట్సాప్లో కాలనీ వాళ్ళందరికీ చెప్పాము. మరి మీరు సడన్ గా డేట్ మార్చడం నాకు కూడా తెలియదు అని చెప్పి కమిషనర్ గారు అన్నారు. మరి మీకు తెలియకుండా మాకు తెలియకుండా వేరే వ్యక్తికి ఎట్లా తెలిసింది? వాట్సాప్ లో వైరల్ ఏం చేస్తారు, ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? మరి స్థానికంగా మీకు తెలవాలి, అధికారులు మీకు తెలవాలి, ఇంకోటి ప్రజాప్రతినిధులు కూడా మాకు తెలవాలి. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన మాట మరి డేట్ మార్చిన సంగతి మరి మాకు కూడా చెప్పకుండా 21వ తారీఖు 22వ తారీఖు అని చెప్పి వాట్సాప్లో పెట్టి మేము చేపించాం, మేము అభివృద్ధి చేసినామని చెప్పి మేము ఇంత కష్టపడి ఇన్ని ఏళ్ళను కష్టపడుతుంటే మా కష్టాన్ని కూడా గుర్తింపు లేకుండా చేసిన కొంత వ్యక్తులు కావాలని ఈ రకంగా డేట్ మార్చి మేడం గారు రాకుండా చేసినారు. దానికి మాకు చాలా బాధ ఉంటుంది. మేడం అంటే మాకు అభిమానమే. మరి అందరం ఆమె చేసిన పనులకు మేము అభినందిస్తాం. కానీ కొంతమంది చెప్పుడు మాటలతో మేడం తప్పు మమ్మల్ని అర్థం చేసుకుంటలేదు.
అది గుర్తించాలి. తప్పు ఎవరు చేస్తారు, ఒప్పు ఎవరు చేస్తారు గుర్తిస్తే చాలా మంచిదని చెప్పి మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు సేవ చేసుకుంటుంటాం. మేము పదవులు ఉన్నా లేకున్నా కానీ ప్రజల గురించి పాటుపడతాం, ప్రజల గురించి సేవ చేసుకుంటాం. మాకు అధికారం గురించి వస్తేనే కాదు, అధికారం లేకుండానే కష్టపడ్డాం ప్రజల గురించి. ఏ అధికారులు ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరితోనే మంచితనంగా మేము పని చేయించుకుంటాం. మా కాలనీ వాసులు అందరం కలిసి నా వెంబడి ఉన్నారు. వాళ్ళు వెంబడి కలిసి ఎక్కడానికి వెళ్తాం. ఎవరి దగ్గర సీఎం ఎవరున్నా, అధికారులు ఎవరున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పని చేయించుకునే అలాని చూస్తాం. కానీ ఒకరిని విమర్శించే మాకు ఇది లేదు, అలవాటు కూడా లేదు. ఒకటే మేము చేయాలంటే వీళ్ళు ఎందుకు చేస్తారు ఈ రకంగా మాకు అర్థమవుతలేదు. మేడం గారు చెప్పిన డేట్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది, దానికి కారణం ఏంది, మరి ఎవరు మార్చమన్నారు, ఎందుకు చేయాల్సి మార్చాల్సినప్పుడు మాకు కూడా చెప్పాలి. ఆ విషయం మాకు చెప్తే మేము ఆ డేట్ మార్చుకొని మా పబ్లిక్ అందరికీ మేము మెసేజ్ పెట్టుకుంటుంటిమి. మరి ఎందుకు అట్లా మార్చారు, దానికి కారణం ఎవరు, ఎందుకు మార్చాలి? ప్రజాప్రతినిధి ఉన్నారు, అధికారులు తెలియకుండా డేట్ ఎట్లా మారుస్తారు? శిలాపాలకం కట్టించి చేపించినాక శిలాపాలకం పెట్టకుండా ఇనాగ్రేషన్ మరి డేట్ మార్చారు అని చెప్పి తెలిసింది. తర్వాత తెలిసింది అంతా అందరికి ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేసుకున్నాక తర్వాత వాట్సాప్లో మా కాలనీకి ప్రజలందరికీ మేము తెలియజేసినాక డేట్ మార్చడం కరెక్ట్ కాదు. మరి ఎందుకు మమ్మల్ని ఇన్సల్ట్ చేయాలన్నా, ప్రజల్లో మాకు పరపతి లేదని చెప్పా, లేకుంటే మమ్మల్ని ఎందుకు చేసారో నాకు అర్థం కాలేదు. అందుగురించే ఒకటేంటంటే మేడం గారికి మేము అటువంటి వారు చెప్పిన మాటలు వినకుండా మళ్ళీ కూడా నేను మేడం గారికి ఫోన్ చేసిన. ఇప్పుడు సాయంత్రం ఆమె అన్న టైంకు 5 గంటలకు మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది. డిప్యూటీ మేయర్ గారికి కూడా ఫోన్ చేసిన, కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసిన. కమిషనర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మేయర్ గారు కూడా ఫోన్ చేస్తే నాకు తెలియదు నా డేటు అని చెప్పి అన్నారు. మేయర్ గారికి తెలియకుండా డేట్ ఎట్లా మార్చిందని చెప్పి నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పటికి కూడా నాకు అర్థమవుతలేదు. ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తారో అర్థమవుతలేదు. దాని కారణం ఆయన అన్నారు, డిఈ గారు అన్నారు, డిప్యూటీ మేయర్ గారు డేట్ మార్చారు అని చెప్పన్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డిప్యూటీ మేయర్ ఎందుకు మార్చారు డేట్, మేడం గారు ఇచ్చిన డేట్ని ఎందుకు మార్చిచ్చారు? మరి డేట్ మారిస్తే మాకు చెప్పాలి కదా. నేను ప్రోగ్రామ్ మార్చుకుంటుంటే మరి ఇలా ప్రజలకు చెప్పినాం, ప్రజల్లో మేము తక్కువైపోతాం కదా. అందుగురించి ప్రజల టైం వేస్ట్ చేయకుండా ఈరోజు అందరు వచ్చిర్రు కాబట్టి మనం వాళ్ళ టైం వృధా చేయకుండా ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.